అందరికీ నమస్కారం. మనం ఈరోజు కార్తీక పురాణంలోని 23వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. అగత్యముని ఇలా చెప్పాడు: అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేశానో నాకు తెలియజేయండి అని అనగా అత్రి పలికెను. శత్రు బాధారహితమైన అయోధ్య పట్టణమునందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాది అయి, సదాశుచి అయి, ధాతము భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడను, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయను, బ్రాహ్మణ ప్రియుడను, ధనుర్వేదమందు వేదములనందు శాస్త్రములనందు ప్రవీణుడను, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీప్రియుడను, సూర్యుడు వలె చూడచక్కని ముఖము గలవాడను, శత్రువులను శిక్షించువాడను, హరిభక్తి పారాయణ వాడెనను, బలవంతుడను, కామక్రోధలోభమోహ మదమత్సర్యములను జయించిన వాడను, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసి కొనినవాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును, ఇట్లా చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇలా అంది: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరీకి పొమ్ము. అచట శ్రీరంగమును దివ్యక్షేత్రం ఉన్నది. అచట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంసార ఛేదమును జేయువాడగు శ్రీరంగ నిలయముని సేవించమని చెప్పి ఊరుకుంది. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరతాడు. కార్తీక మాసమంతయు అచట ఉండి కావేరీ మాధ్యమము నివాసముగా గలవాడిన శేషశయమున విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లా వ్రతము సల్పి మాసమంతయు ఉద్యాపన చేసి తన పట్టణముకు తిరిగి బయలుదేరతాడు. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు గలిగినందుయు దృఢముగా నున్న యంత్రములు గడియలు కలిగినదియు అగడ్తలు గలిగిన నదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నాయి. గృహ గోపురముల వెంట విధులు కలిగినాయి. అనేక వర్ణముల గల పాతకములు గలదియు వాయువు చేత చలింపజేయబడిన పాతకము, అనేక భటులు, అనేక దేశవాసులతో గూడినదై ఉండెను. అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచుచు, వారు చెవులు వరక నుండి విశాల నేత్రములు, గొప్ప పిరుదలు కలవారను, సన్నని నడుము కలవారని, బలసి లావుగా ఉన్న కుచములు గలవారని, మంచి వస్త్రములు గలవారని, సమస్త భూషితగుగా ఉన్నారని, అచటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులని, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడి ఉన్నవారని, నిత్యమానందయుక్తములు మదోస్మత్తులను సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహు నిర్భరులై
సభలోను రాజ్యమార్గములోను రచ్చలలోను ఆటలాడుచుండువారని. అచట కులస్త్రీలు గుణవంతులై స్వర్ణాభరణ భూషితులై పాతివ్రత్య పారాయణలై ఉండిరి. ఓ అగత్యమునీంద్ర, అచటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడు ఇట్లన్న పట్టణము చూచి సంతోషించెను. యథా రాజా తథా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమందందు గదా. పురజనులందరూ రాజు వచ్చునని విని వెలవెలా గూడి ఎదుర్కొన్నారు. రాజు మీద పేరాలు పుష్పాలు చల్లారు. రాజు పట్టణమున ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించిన మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తర్వాత కుమారులు మనుమలు గలవాడే అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారము అప్పగించి తన భార్యతో కూడా వనముకు పోయి వానప్రస్థావం అవలంబించి కార్తీవ్రతమును విడవక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా నుండెను. అగత్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ గలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రీతికరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందుతాడు. అవశవై చేసినను ఉత్తమగతి పొందుదును. సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మష నాశకారి అయిన కార్తీక వ్రతమును జేయన మనుష్యుడు దుఃఖముని పొందుతాడు. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయము వినువాడు సమస్త పాతకములను నశింపజేసి పునరావృత్తి రహితమై మోక్షము పొందుతాడు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం 23వ పారాయణాన్ని పూర్తి చేసుకున్నామండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.